నువ్వు కొట్టిన రీమిక్స్ కి నేను ఒరిజినల్ సాంగ్ మర్చిపోయినా రాధిక. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీళ్ళిద్దరు అయితే నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈడు ప్రకాష్ ఆడ, ఈడు కాబోయ్ ఎన్ఆర్ఐ. ఇండియా మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. యుఎస్ రిటర్న్స్ ఏమంటారు? ఎన్ఆర్ఐ. వెళ్తుండే జనవరిలో వెళ్తాడు, ఎగ్జామ్స్ రాస్తుండు. ఇది గురించి చెప్పాలంటే మహేష్ ఈడు. ఈయన గురించి చెప్పాలంటే జాబ్ రాకముందు జాబ్ వచ్చినాక. అరే ఆ చెప్పులే మ్యాక్సిమం ఇక నా చెప్పులు చూడండి ఎంత, ఒక 300 ఉంటాయి అనుకో. ఈయన ఒక 1000 ఉంటాయి. ఆయన ఎంత ఉంటాయి అంటే చెప్పులే 3000. ఇంకా లోపటేసి కట్టరాయలు ఎంతనో బట్టలు ఎంతనో తెలియదు. ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఏడికి, షాపింగ్కి వెళ్తున్నాం. మన బర్త్డే 27కి. సో షాపింగ్కి వెళ్తున్నాం. ఎంత బిల్ అయింది ఏందో మొత్తం తెలుసుకుందాం. మ్యాక్సిమం నాకు తెలిసి ఆడు వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అనుకోండి. మా అంత మహేష్ గారు షాపింగ్ చేసుకుని కాబట్టి చూద్దాం. మళ్ళీ షాపింగ్కి వెళ్ళి స్టేట్ ట్యూన్. ఇద్దరు అందగాళ్ళు ఒక ఫ్రేమ్లో వస్తే కళ ఎట్లుంటుందిరా మీరే చెప్పాలి, కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము? ఫస్ట్ వెస్ట్ సైడ్ పెద్ద షాపింగ్ మాల్. మా బ్రోకి అన్నీ బ్రాండెడ్ కావాలి. సో బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు, బ్రాండ్ బాబు. చెప్పాను కదా, చెప్పులే 3000 అంటే మినిమం సెట్ ఒక 10,000, ప్యాంట్ ఒక 15,000 ఉండాలి. ఒక మంత్లీ జీతం, ఒక ఫ్రెషర్కి మంత్లీ జీతం అదేంటో నాకు తక్కువనే వస్తుంది ఇంకా దానికన్నా చాలా. నారా బ్రో, ఏం చేస్తుంటావు బ్రో ఇంత ఖర్చు పెడుతున్నావు నువ్వు? ఎందులో జాబ్? అమెజాన్లో నా జాబ్ చేసాను నువ్వు? ఎవరు అమ్మాయి పోతుంది, బాగున్నారు. ఏముంది చూస్తే బాగుంది. అదిగోండి గాయస్, వెస్ట్ సైడ్కి అయితే వచ్చేసినాం. పెద్ద షాపింగ్ మాల్ అంటే కాస్త పెద్దగా ఉంది షాపింగ్ మాల్. మా ఓన్కైతే ఏది నచ్చుతలే అసలు. షర్ట్స్ చూడాలి. యాక్చువల్గా నేను షాపింగ్కి వెళ్తాం ఫస్ట్ ప్రైస్ నచ్చితే షర్ట్ తీసేసుకుంటా. మన ఓన్కైతే షర్ట్ నచ్చితే చాలు, ప్రైస్ ఎంత అయినా. బ్రో ఎంత బ్రో బిల్లు ఈరోజు చేసేది నువ్వు? ఎంత చేస్తావు బిల్లు? చూడని బాగాలేదారా? ఇందాక చేస్తున్నా కానీ మా ఓన్కి ఒక్కటి నచ్చుతలే అసలు. ప్రైస్ ట్యాగ్ ఇట్లా చూస్తలేడు కానీ అయినా నచ్చుతలే మా ఓన్కి. పాపం మా ఓన్కి ఇండియన్ బ్రాండ్స్ కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావాలి. ఎంత ఉంది? బాగా అది బాగుందటరా. ఇదే మా ఓన్కి నచ్చక ఒక నచ్చితే ఇదేమో ఓవర్ సైజ్ టీ షర్ట్ అంట. నీ అమ్మ ఎంత ఉంది చూడు, సంఖ లేపితే జుట్టు మొత్తం కనిపిస్తుంది. ఈ ఓవర్ సైజ్ ఫ్యాంటసీ ఏందో కానీ సెట్ కాదు. ఈ ఓవర్ సైజ్ టీ షర్ట్ ఒక కరెక్ట్ బాడీ అది ఉండాలి. అంటే వీడియో రికార్డ్ చేసుకుంటున్నా బ్రో, ఫస్ట్ టైం వచ్చిన వీడియో రికార్డ్ అయితే చేస్తున్నా. అమ్మాయిలకైతే కొరత లేదు ఇక్కడ, మస్తు చాలానే వెస్టర్న్ లాగా. ఇదొకటి భయం రా అమ్మాయి, వీటికి ఇక్కడ జారిపడుతుంది. మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మెల్లది కాదు, మెల్ల ఎక్క. ఉమెన్స్కి అయితే అసలు కొరత లేదు ఇక్కడ, అసలు చాలా బాగున్నాయి. మావాడు అప్పుడప్పుడు లేడీస్ వీట్ వేసుకుంటాడు డ్రెస్సులు. సో దానికోసం చెక్ చేస్తాను మావాడు. అంటే నువ్వు ఆ టైపా? అగా తిరుగుతాడు. అమ్మాయిల దాంట్లో నచ్చినాయి, అబ్బాయిల దాంట్లో నచ్చలేవు కదా.
ఓకే వీళ్ళ చెల్లి రాఖీకి గిఫ్ట్ ఇద్దామని చూస్తుండు. అమ్మాయి ఇంకేం వచ్చేస్తలేదు అసలు. రాంగ్ రూట్లో వద్దురు. అరే అమ్మ మింగుతాడు తెంగుతాడు ఓడో కూడా అసలు. అగగా ఆడెట్టో పోతుండు, ఆడెట్టో పోతుండు. అమ్మాయిడు రాంగ్ రూట్లో వెళ్ళి దెంగ పెట్టేటట్టుండు ఇద్దరిని. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం బండ్లు ఎక్కకండి గాయస్ ప్లీజ్. ఈడే ఎవరి లారీ కింద పడేస్తాడో కారు కింద పడేస్తాడో తెలియదు. వద్దురా నాయన రాంగ్ రూట్ అంటే అగా రాంగ్ రూట్లో తీసుకెళ్తుంటాడు. అమ్మాయి ఇంక నవలాట ఉంది అసలు. ఇంక వెంకాల ఒక ప్రాణం పోతుందంటే ఇంక నవలాట ఉందా? ఏ యూ ఫియర్లెస్ షేమ్లెస్ అవతల పోలేము. ప్యారడైజ్ ఉన్నారు అసలు. అరే ముందు పోనీ అంక మనం ఏడ విక్టోరియా మెమోరియల్ దిల్సుఖ్నగర్కి వెళ్ళలే కదా అంక. ఓ బాడీ ఇట్లా చివర అవుతుంది. ఏదో ఒకటి తిన్నారు ఇప్పుడు అన్ని తిన్నాము. ఇప్పుడే షాపింగ్ అయిపోయింది కదా. మా వాడు ఒక టీ షర్ట్ అయితే తీసుకుంటూ లాస్ట్లో చూపిస్తాడు. టీ షర్ట్ చూపించలేదు నాకు, ఎందుకంటే అందరు అమ్మాయిలు ఉంటే కాస్త సిగ్గే ఉండే చూపించడానికి. ఇక మా వాడు మ్యాక్సిమం ఏం మనకు ఆకలి ఎప్పుడు వేస్తుంది, ఏమన్నా పని చేసినప్పుడు ఆకలి వేస్తుంది. మా వానికి షాపింగ్ చేసి అలసిపోయి ఆకలి వేస్తుంది. మా వానికి అయితే ఆకలి కాగడు, కళ్ళు తిరిగి పడిపోయేటట్టే ఉంటాడు. తొందర ఏదో కూడా తినాలి కానీ ఏం దొరికింది అసలు. కరెక్ట్ టైంకి దొరికేది అన్న. బయట ఏమైనా మీల్స్ తిందామంటే రోజు ఇంట్లోనే తింటున్నాం మీల్స్. ఇంకేం తింటాం బయట? ఏదైనా తినేది బయట అప్పుడప్పుడన్నా కాస్త మంచిగా తింటే బాగుంటుంది కదా అని చూస్తున్నాం కానీ ఏది దొరుకుతలేవు. అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంది, పోదాం. ఫాస్ట్ ఫుడ్డా? బర్గర్ వద్దా? అరే పాయింట్ చెప్పరా, ఏడ తిందాం బర్గరు? ముందట ఏం లేవు ఆరా లేవు ఈడ. అదిరా ఇక ఇదంతా ఈడే తినేసిండు, మొత్తం ఈడే తినేసిండు. నేను ఇక ఇది ఒక్క కోగు రాస్తున్నా. హాయ్ గాయస్, మనమైతే ఇప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చాం. మంచిగా బర్గర్ తినేసి కోక్ తాగేసి, కోక్ అంటే కోక్ మొత్తం ఐసే ఉంది అలా, కోక్ తాగేసి ఇప్పుడైతే ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చాం. జస్ట్ ఇప్పుడే ఒక 1 సెకండ్ అయింది. జస్ట్ ఇప్పుడే లోపలికి వచ్చాను, వీడియో ఆన్ చేసాను. దొరికిందా లేదా రా? నీకు నచ్చింది? దొరకదా అసలు? దొరకదా? ఇక్కడ ఇంత కలెక్షన్ ఉన్నా మామూలుగా అసలు ఒక్కటి కూడా నచ్చలేదు. దట్టు ప్రైస్ ట్యాగ్ చూడకుండా చేస్తున్నాయి, అయినా నచ్చలేదు. మనకైతే ప్రైస్ ట్యాగ్ నచ్చితే షర్ట్ ఆటోమేటిక్గా నచ్చేస్తుంది. కానీ మామూలుగా అట్లా కాదు. ప్రైస్ ట్యాగ్ నచ్చితేనే షర్ట్ నచ్చితేనే ప్రైస్ ట్యాగ్ చూస్తుంది. షర్ట్ ఉందా లేదా ప్రైస్ ట్యాగ్తో పని లేదు మామూలు. ఫైనల్గా మామూలుగా ఒక షర్ట్ అయితే నచ్చింది. అదే షర్ట్ చూపిరా. ఇక షర్ట్ నచ్చింది. ప్రైజ్ ఎంత తెలుసా? 6,000 ప్రైజ్. నేను అమ్మ అసలు 6,000తో నాకు ఒక మూడు జతలు వస్తుండే. మూడే నీకు ఎక్కువ వస్తుండే లక్ష్మీ గార్మెంట్స్కి అయితే. మీ దగ్గర పాత బట్టలు ఉన్నాయా? ఏం చేయాలో తెలుస్తలేదా? అయితే ఈ వీడియో మొత్తం చూడు, నేను చెప్తాను. మన దిల్సుఖ్నగర్ దగ్గరలో ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అయితే వాళ్ళు మన పాత బట్టలు కానీ మనకి రాని బట్టలు కానీ చిన్నవ్వకుండా నీట్గా ఉన్న బట్టలు అయితే వాళ్ళు తీసుకొని మనకి అప్ టు 200 to 300 వరకు అయితే కూపన్ కోడ్స్ ఇస్తారు. సో ఆ కూపన్ కోడ్స్ మనం తర్వాత షాపింగ్ చేసుకోవడానికి దాన్ని మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ని వెంటనే వెళ్ళి అయితే మీరు ఉపయోగించుకోండి. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి. అవునమ్మా, మరి ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా? ఏం లేవు, ఊరికేనే. షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడే వచ్చాను. మార్నింగ్ 11కి వెళ్తే ఇప్పుడు ఈవినింగ్ 7 అయింది. లేడీస్ గిట్ట ఎంత దారుణంగా చేస్తారా అనుకో. సో ఈడ సేమ్ ఆ కేటగిరీ. ఎంత అయింది అనుకుంటున్నారు వీళ్ళు? జస్ట్ 3,000 అయింది. ఆనికి జస్ట్ 3,000. దట్టు ఒక షర్ట్ తీసుకోండు. ఇంకేం తీసుకోలే, ఎందుకు రా ఇంత తిప్పినావు అని అంటే నచ్చట్లే మావన్న. నచ్చకుంటే ఇంతసేపు తిప్పుతావా?
ఆన్లైన్లో బుక్ చేసుకుంటా అన్నాడు. చేసుకోపో సావు ఏదైనా చేసుకోపో అన్న. ఇక ఇప్పుడైతే దించేసి నన్ను ఇంటికాడ ఇప్పుడే వచ్చాను. చేస్తా ఇక్కడితో అయితే ఈ వీడియోని ఆపేదాం. చాలు, మస్తు ఎక్కువ అయిపోయింది. సో వీడియో కానీ నచ్చకపోయినా కాస్త లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. అంతే. Su va con cutte paghe, ragazzi, sera